ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కన్నెందుకు కొట్టా? మీరు తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? 4 వచ్చామండి. కానీ బరి తెగించేది మాత్రం సారీ బరిలోకి దిగేది మాత్రం 3 ఏ ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని మేం చేస్తే తప్పేముందండి? అయినా రేపు పండగ కదా అని ఇవాళ తినడం మానేస్తామా? దేని దారి అందే. సర్లే టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను చక్కపుట్టిచ్చేస్తా. ఏమ్రా రే ఓకేనా? బయటికి వెళ్దామంటుందిరా. వర్కౌట్ అయినట్టే. బయటికి తీసుకెళ్ళమందా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం చాలు చాలు పర్వాలేదు. కొంచెం You want one more? ఇది నీకోసం. లవ్ యూ తారా. రే లేచిందిరా. సైకిల్ చేసి పదరా. రే రారా. ఎక్కడికి రా? వాళ్ళే రా. రారా అని చెప్తాను. ఎక్కడికి రా? నువ్వు ఇచ్చే పార్టీలో బోనస్ ఇలాంటి పార్టీలు చెప్పండి రా. తీసుకెళ్ళిపోతున్నారా? రేపు సాయంత్రం నా పెళ్లి మర్చిపోయారా? తొందరగా పోనీ అన్నా. వదిన మా పొరగాలతో చంపన్నా. సినిమా చూపించాడు కదరా. పంపంటే ఒకడే రాపిడి. ఒక సెల్ఫీ దిగుదాం రండ్రా. సెల్ఫీయా? ఏదిరా కెమెరా ఉంది. నేను ఆడబోతున్నా ఆడొస్తున్నా ఏమవుతున్నా మరి హలో చిచ్చా ఫోటో ఇచ్చి పెట్టు. మేడం ఎవరు? మేడం దిగిరిది వస్తాను. హలో మేడం. హలో. జస్ట్ ఎ మూమెంట్ బేబీ. ఐల్ బి బ్యాక్. భయ్యా మీరు త్వరగా తీయండి. రెడీ బ్రదర్స్? రే అందరు రండ్రా దగ్గర రండి. ఓకే బ్రో. ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో. ఏ ఫోటో చూసినా నేనే ఓపెన్ చేయరా. ఓపెన్ చేయి. ఇదేంట్రా? మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగింది రాడు. మీ డాడీ రా. రారా రే. గ్రూప్ ఫోటోకి ఎవరైనా సెల్ఫీ మోడ్లో పెట్టిస్తారా? ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది. కవరేనా? ఫోన్ బాలేదా? ఫోన్ కూడా చాలా బాగుంది. అయితే ఉంచుకో. వద్దులే సయ్యద్. ఇక దమ్జా చెప్తున్నా లోపల పెట్టుకో. నువ్వు ఉంచుకో. ఆడది అడిగితే చాలు. ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు. కనీసం సిమ్ అయినా తీసుకో. దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీద ఫీడ్ ఉన్నాయి. అయినా మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా. జ్ఞాపశక్తిలో మాకు జ్ఞానపీఠ అడిగచ్చు. గంత మెమరీ పవర్. హలో బాబాయ్ కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకుంటా మంచిది. అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాం. హలో మామా రూమ్ మొత్తం సెట్ చేశాను రా. వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా. మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ రా. ఏమరా సెట్ అయిందా? ప్రవీణ్ గారి కాల్ వస్తుంది. మొత్తం సెట్ చేశాడంట. బండిని పక్క ఆపుకోరా. రే గంటని బారికి తీసుకొచ్చారు. అరగంటని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా. ప్లీజ్ రా. నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి. రేమా ప్లీజ్ రా. అర్థం చేసుకోరా. ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికో ప్లేస్ సెట్ అయిందిరా. ఇంకో
ఒక్క రకం టోపిక పట్టరా, నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం. రే చెప్పండి రా, ప్లీజ్ రా, ఒప్పుకోరా. రేయ్, ఒక్కసారి వదిలేరా, ఇవన్నీ please తర్వాత రా. చూసుకోవచ్చురా. ముందు ఇళ్ళకి వెళ్దాం, పదండ్రా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా? మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? ఏ ఇప్పుడేమైంది? అలా అని కాదు, ఇప్పుడు 3:30కి MGBS నుంచి వెళ్లే బస్సు ఒకటి ఉంది. అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్లే ఫస్ట్ బస్ దొరుకుతుంది. ఉన్నట్టు నూరేంది? మా అమ్మకి సీరియస్గా ఉందంటండి, చూడాలనిపిస్తుంది. బాగుంది, కథ చాలా బాగుంది. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు, ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా? రే ఊరుకోరా, ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి. 2 months నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. రెస్టారెంట్కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్గా ఉందని చెప్పింది. అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు. నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలలేకుండా చేస్తాడని చెప్పలేదు. అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు మీరు టిష్యూ పేపర్ లో దొరికాం. బాగా వెళ్ళావు కదని ఒక పని చేయి, ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. కింద నీ అకౌంట్ నంబరు, ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే. జాలి పడ్డోడు నీ అకౌంట్ నంబర్ చూస్తాడు, మోజు పడ్డోడు నీ మొబైల్ నంబర్ చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు అసహ్యంగా? లేకపోతే ఏంట్రా, తన చెప్పిందల్లా నమ్మేయడానికి ఎడ్ల బండికి వచ్చిన ఎర్ర నా కొడుకు అనుకుంటుందా? అన్ని నాటకాలు. ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? 2 గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసు అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన తనని తప్పుగా అనేసుకుంటావా? ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అప్పుడు నువ్వు కూడా అలాంటి అయిపోతావా? రేయ్, నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవన్నీ నాటకాలు అయితే తప్పలేదురా, ఆడొచ్చు. నోరుంది కదా అని ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను. సరే పద, తనని బస్ స్టాండ్ లో దింపొద్దాం, బండెక్కు. నేను రాను. రేయ్, ఆఖరిసారి అడుగుతున్నా, వస్తావా రావా? నేను చెప్పింది ఆఖరి సరే, నేను రాను. రండి, మీరెక్కండి. నా గురించి మీరు గొడవ పడద్దు. అతను చెప్పినట్టే చేస్తాను. కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి. అవసరం లేదండి, మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు, చేయడం మా ధర్మం. ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా? రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా? ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను. వాడు ఎక్కడికి పోడలేండి, మీరు ఎక్కండి, టైం అవుతుంది, పదండ్రా. వీడు మలేషియాతో గడ్రా, రోజు నన్ను పైసల కోసం దమ్ చేస్తానని చెప్పినా కదా వీడే. వీళ్ళెవరన్నా మిడ్ నైట్ లో మనకన్నా తాగుపోతలాగున్నారు. నువ్వు కాముకుంట్రా. రే నువ్వు పద. సార్ సారీ సార్, సడన్ గా వచ్చేసరికి చూసుకోలేదు. ఓ ఎందుకు సరంగా వస్తే గుద్దేస్తావా? అన్న సూడికెళ్ళక సరంగానే వస్తాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా? దాని మీద పెట్టుకున్నా. పేరేంటి? తారా అన్న. రే తారైతే పైన ఉండాలి కదరా, ఇక్కడ కింద మీతో ఏం చేస్తుంది? అన్న ప్లీజ్ అన్న, వదిలే అన్న, మేము వెళ్ళిపోతాం. బండి ఎవడు తెస్తాడరా? మీ బాబా? వెళ్ళి బండి తీయండి. పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే. ఎంతకు మాట్లాడుకున్నారేటి? మాట్లాడబెట్టి మోగదానివా? ఏం లుక్ ఇచ్చావే? నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో. ముట్టుకుంటే సాగ్గాని కొడతా. మర్యాదగా ప్రవర్తించు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ పొట్టు నా కొడుకుని చూసుకున్నా ఆల్ని నేను చూడు ఉన్నాను. రా పోటుగాడు కాదరా. అబ్బా, అరే దుర్గా, ఇది పంచలేత నవరా రే. నాకు నవ్వురాలా? నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా. ప్రతి పంచికి నవ్వు రాదన్నా, కొన్ని పంచెస్ కి బ్లడ్ కూడా వస్తుంది. పదండ్రా.